మాస్టర్బేషన్ వల్ల సార్ అమ్మాయిల్లో కానీ, అబ్బాయిల్లో కానీ సెక్స్ క్వాలిటీ అనేది తగ్గుతుంది అంటున్నారు. అండ్ ఇలా చేయటం వల్ల అబ్బాయిల్లో ముఖ్యంగా క్వాంటిటీ అనేది కూడా తగ్గిపోతుంది అంటున్నారు. ఆహ్, ఇలా రాను రాను చేస్తున్నాయి. దీని మీద ఉన్న అపోహలు లేదంటే నిజాలు నాకు క్లియర్‌గా తెలీదు. చేస్తూ ఉన్న కొద్దీ సెక్స్ చేసే టైం కూడా డిక్రీజ్ అయిపోతుంది అని చెప్పాను. ఇది నిజంగానా? లేకపోతే ఇలా చేస్తే తృప్తుండదు అంటారు. అసలేంటి ఈ మాస్టర్బేషన్ మీదున్న పూర్తి అపోహల గురించి నాకు కావాలి. అబ్బాయిల విషయానికొస్తే మాస్టర్బేషన్ గురించి ఇట్స్ వన్ ఆఫ్ ది ఒక ప్లెజరబుల్ థింగ్. సో, ఎప్పుడైతే మాస్టర్బేట్ చేస్తారో ఒక ప్లెజెంట్ ఆర్గాయిజం గాని, ప్లెజర్ రావడం వల్ల సో, దే విల్ హ్యావ్ ఒక ఎమోషనల్ బాగుండడము బావుంటుంది. ఎప్పుడు? ఫ్రీక్వెన్సీ అనేది చూసుకోవడం. మీన్స్ వీక్లీ వన్సో, 10 డేస్‌కో ఒకసారో సో, ఫ్రీగా ఉన్నారు. కొంచెం ప్లెజెంట్ మైండ్ ఉంది. ఏదో వీడియోనో, మూవీనో రొమాంటిక్ చూస్తున్నారు. హ్యావ్ యువర్ మాస్టర్బేషన్ దట్ ఈస్ గుడ్ ఎనఫ్. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఫ్రీక్వెన్సీ. హ్మ్. ఎప్పుడైతే ప్లెజర్ వస్తుందో సింపుల్ అండి. మీరు హోటల్‌కెళ్లారు, ఒక ఫుడ్ తింటున్నారు, నచ్చింది. నెక్స్ట్ మళ్ళా అదే విధంగా మీరు ఒక ఫుడ్‌లోనే అంత కాన్సంట్రేషన్ ఉంటే, మైండ్‌కు, బాడీకి ప్లెజర్ ఇచ్చే ఒక థింగ్ ఉన్నప్పుడు అగైన్ యూ వాంట్ టు డూ రిపీట్, రిపీట్, రిపీట్. యెస్. సో, ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుందో, దాంట్లో డైవర్షన్ మొదలవుతుంది. అంటే డైవర్షన్ అంటే ఏంటి అబ్బాయిలకు? ఒకటి కొందరు హ్యాండ్ మాస్టర్బేషన్ అని ఉంటుంది. కొందరు హార్డ్ సర్ఫేస్ మీన్స్ బెడ్ రకరకాలుగా ఉంటాయి. నేను ఇంకా సింపుల్ థింగ్స్ చెప్తూ ఉన్నాను. సో, అప్పుడు ఏమవుతుంది అంటేను, ఈ మాస్టర్బేషన్‌కి అలవాటు పడ్డప్పుడు దాని ఇంపాక్ట్ సెక్సువల్ లైఫ్ మీద ఎలా ఉంటుందో చూద్దాం. పెళ్లయిపోయింది. రెగ్యులర్ పెనట్రేటివ్ సెక్స్‌లో పాల్గొన్నప్పుడు సో, ఫీమేల్‌లో ఉన్న పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అని ఇన్వాలంటరీ మజిల్స్. నువ్వు ఇంతకు మునుపు మాస్టర్బేట్ చేసేటప్పుడు ఒక రకమైన స్టిమ్యులస్ పెనిస్‌కి ఇచ్చావు. ఆ స్టిమ్యులేషన్ పెనిస్‌కి దొరకనప్పుడు యూ విల్ నాట్ గెట్ ప్లెజర్ వైల్ హావింగ్ ఇంటర్‌కోర్స్ విత్ ఎ ఫీమేల్.